నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా 4వ డివిజన్ నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ అనేటువంటిది ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఖచ్చితంగా బీజేపీ ఎజెండా అనేటువంటిది ఖచ్చితంగా ఎగరబోతుంది. అందులో భాగంగా దివిటిపల్లి డివిజన్లో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, తర్వాత ఈ డ్రైనేజీ సమస్య కానీ, బస్సు సౌకర్య సమస్య కానీ, లైట్ల సమస్య కానీ ఏదున్నా ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఎంపీ డికే అరుణమ్మ గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో దివిటిపల్లి డివిజన్ని ఉంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే దివిటిపల్లి డివిజన్ని నెంబర్ 1 స్థానానికి నిలబెట్టే విధంగా ఆ దేవుడు శక్తి ప్రసాదించాలని, అదేవిధంగా దివిటిపల్లిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంతకు ముందుకు ఉన్నటువంటి నాయకులను చూసుకొని ఎవరైతే న్యాయంగా ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్లకు ఓట్లేసి గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవింగ్ అనేటువంటిది చాలా బాగుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా అయితే వాళ్ళని మోసం చేశారో, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అయితే మోసం చేశారో అటువంటి మోసాలు మాకు జరగొద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అనేటువంటిది 4వ డివిజన్లో గెలవబోతుందని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న సమస్యలున్నా పెద్ద సమస్యలున్నా ప్రతి సమస్యకు రేటు ఇంత అని కట్టిబెట్టి ఆ యొక్క టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు జనాలను ఇబ్బంది పెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో ఈ 5 ఏళ్లలో ఒక్కరు కూడా చూడరని మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు రూపంగా నన్ను ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.